ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమంలో మరి వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన వన్ వే టీవీ వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్తమానం 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఒక అమూల్యమైనటువంటి మాటని ప్రభు తెలియపరుస్తున్నారు. ఏమిటి ఆ మాట అంటే, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉండి వాక్యం వింటున్న వారులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకములో తన జీవితాన్ని కొనసాగించాడు. 3.5 ఏళ్ళు ఆయన తన పరిచర్యని ఈ లోకంలో జరిగించారు. అయితే ఆయన పరిచర్యమంతా అరణ్యములో కొండ ప్రాంతాల్లో జరుగుతూ వస్తూ వచ్చింది. అయితే ఒకరోజు తను వెంబడిస్తున్నటువంటి ప్రజలను, తను వెంబడిస్తున్నటువంటి జన సమూహాలను యేసుక్రీస్తు తేరి చూచాడు. ఆయన వారికి పైకి సంతోషంగా కనబడుతున్నారు, కానీ పైకి ఆనందంగా కనబడుతున్నారు, కానీ వారి మనసులో ఏదో తెలియనటువంటి ఒక భారం, వారి హృదయాల్లో తెలియనటువంటి ఒక భారము చేత నింపబడటం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గమనించారు. అది గమనించిన యేసు ప్రభు వారు ప్రజలందరితో చెబుతా ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. ప్రియులారా, మనం గమనిస్తే ఈరోజు మనుషులకి అనేకమైన భారాలు, ఒక్కొక్కరికి వారి భారాలు అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి అనుభవాలు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎవరైతే యేసు ప్రభు యొద్దకు వస్తారో, ఎవరైతే వారి భారాలను యేసు ప్రభు యొద్ద పెడతారో, కీర్తనాకారుడు తన కీర్తనా గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు, నీ పనుల భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడని. ప్రియులారా, మన పనుల భారం దేవుని మీద మోపగలిగితే, ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా భారం మీదని మనం చెప్పగలిగితే, మనం ఆరాధిస్తున్న దేవుడు తప్పకుండా మనకు కలిగిన ప్రతి భారం నుంచి ఆయన మనల్ని విడిపించగలిగిన వాడు. ఆ భారము నుంచి మనకు నెమ్మదిని, విశ్రాంతిని దయచేయగలిగిన వాడు. అయితే ప్రభువు మన భారం నుంచి మనం విడిపించాలంటే, ప్రభువు మన భారం నుంచి మనల్ని నెమ్మది కలుగు చేయాలంటే మనము ఆయన యొద్దకు రావాలి. రెండవది, మన భారాన్ని ఆయన మీద మోపాలి. ఈరోజు చాలామంది యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నా, యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నా, వారి భారాలను వారే మోస్తున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. వారి భారాలను వారే అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు భారములు మోయటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు భారాలు భరించటం ఆయనకి ఇష్టం లేదు. అది ఏ భారమైనా సరే ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా భారం మీదని ఆయన యొద్ద వేడుకోగలిగితే, ఆయనకు చెప్పుకోగలిగితే, ఆయన తప్పకుండా మనకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగు చేయగలిగిన వాడు. కనుక ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, నీ భారం ఏదైనా సరే, ఏ భారము చేత బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భారం నా మీద మోపు, నీ భారం నా మీద వేయి, తప్పకుండా నేను నెమ్మదిని, విశ్రాంతిని నీకు కలుగు చేస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే సమయ అనుకూలతను బట్టి 2-3 విషయాలు నేను తెలియపరుస్తాను. ప్రియులారా, యేసు యొద్దకు వచ్చినప్పుడు యేసు వారి జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు, వారికి ఉన్న భారాల నుంచి ప్రభు విడిపించి వారి జీవితాలలో నెమ్మదిని, సమాధానాన్ని నింపినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా నెమ్మదిని, సమాధానాన్ని నింపగలడు. మొదటిగా మనం చదవగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మొట్టమొదటిగా మనం చూడగలిగితే అవమాన భారం. చాలామంది ఈ భారం చేత బాధపడుతూ ఉంటారండి. అనేక పరిస్థితులు మనల్ని చేయపోయినా చేశావని, అనపోయినా అన్నావని ప్రజలు నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఇదే ఒక వ్యక్తి జీవితంలో జరిగిందండి. ఆ వ్యక్తి ఎవరంటే, దేవుని గ్రంథంలో మనం చదవగలిగితే 1 సమూయేలు గ్రంథములో అక్కడ ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా.
ప్రియులారా, హన్నాకి పిల్లలు పుట్టలేదు, పెనిన్నాకి పిల్లలు పుట్టారు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అనేక మంది ఆమెను చూచి సూటిపోటి మాటల చేత అవమానపరుస్తూ ఉన్నారు. తన సహోదరి అయిన పెనిన్నా కూడా తన సూటిపోటి మాటల చేత హన్నాని అవమానంగా చూడటం, అవమానకరంగా ప్రవర్తించటం, అవమానకరమైన మాటలు మాట్లాడడం చేస్తూ ఉంది. ఈ అవమానకరమైనటువంటి భారాన్ని భరిస్తున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా తాను చేసినటువంటి ఒక మంచి పని ఏమిటంటే, చాలామంది అవమానం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ఇక ఈ జీవితం ఎందుకు, చనిపోతే బాగుండని ఆలోచన చేస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నా అలా ఆలోచించలేదు. కానీ ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే, నాకున్న ఈ అవమాన భారాన్ని యేసు ప్రభు దగ్గరికి వెళితే, దేవుని మందిరానికి వెళితే ఆయన తప్పకుండా ఈ భారం నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ భారం నుంచి నాకు విడుదల కలుగు చేస్తాడు, నాకు నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడని తాను నిశ్చయించుకొని ఆ 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదవగలిగితే ఆమె షిలోహు మందిరానికి వెళ్ళింది. షిలోహు మందిరానికి వెళ్ళిన ఆమె దేవుని సన్నిధిలో దేవుని యొద్దకు వచ్చి తనకున్నటువంటి భారాన్నంతా ఆత్మతో కుమ్మరిస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో తెలియపరిచింది. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తారు, కానీ వారికి ఉన్న భారాన్ని ప్రభుకు చెప్పరు, వారికి ఉన్న భారాన్ని ప్రభువుకు తెలియజేయరు. అయితే హన్నా చేసినటువంటి మొట్టమొదటి మంచి పని ఏమిటంటే, తను ఏ భారముతో నింపబడిందో, ఏ భారముతో దేవుని యొద్దకు వచ్చిందో, తన గుండెలో నిండి ఉన్న భారాన్నంతా దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరిస్తూ, ప్రభువా నా భారం ఇదయ్యా, ప్రభువా పలానా భారంతో నేను నింపబడ్డానయ్యా, భారం మోయి సమస్త జనులను నా యొద్దకు రమ్మన్నావు, భారాన్ని మీద మోపమన్నావు, నా భారం నీ మీదే మోపుతూ ఉన్నాను, నీవే నన్ను ఆదుకోవాలి, నీవే నాకు నెమ్మదినివ్వాలని ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆమెను గమనిస్తున్నటువంటి దైవజనుడైనటువంటి ఏలీ ఆమెతో అంటూ ఉన్నాడు, అమ్మ, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక. ప్రియులారా, ఆ మాట చెప్పి మరుసటి ఏటు వచ్చేసరికి నీ చంకన మరి మగబిడ్డ పుడతాడని ప్రవక్త చెప్పాడు. ఏలీ ప్రవక్త చెప్పిన మాట ప్రకారం ఆ మరుసటి ఏటికి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఒక చక్కటి మగబిడ్డను హన్నాకు ఇచ్చాడు. తనకున్న అవమాన భారం తొలగిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉండి వాక్యం వింటున్న వారులారా, నీవు కూడా ఈరోజు ఏ భారము చేత బాధపడుతూ ఉన్నా, ఏ భారము చేత నలిగిపోతా ఉన్నా, ఏ భారాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నా, హన్నా వలె మనము యేసయ్య యొద్దకు వచ్చి, యేసయ్య మందిరానికి వచ్చి, యేసయ్య సన్నిధిలో మోకరించి, ప్రభువా నా భారం ఇదయ్యా, ఈ భారము చేత నేను బాధపడుతున్నానయ్యా, నా భారం నుంచి నన్ను విడిపించమని ఆయన వేడుకోగలిగితే, ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక హన్నాని విడిపించి సమాధానం దయచేసిన దేవుడు నీకు కూడా సమాధానం దయచేయునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా అవమాన భారం నుంచి దేవుడు హన్నాను విడిపించాడు. ఈరోజు ఏ పరిస్థితులు నిన్ను అవమానపరుస్తూ ఉన్నాయో, ఏ పరిస్థితుల చేత నలిగిపోతా ఉన్నావో, నీవు దేవుని యొద్దకు రా, దేవుడు తప్పకుండా నీకున్న భారాన్ని విడిపిస్తాడు. ప్రియులారా, రెండోదిగా మనం చదివితే, దేవుడు ఏ భారము నుంచి ఎవరిని విడిపించాడో మనం దేవుని వాక్యంలో చదవగలిగితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చదివితే, అక్కడ ఒక విధవరాలు ఉందండి. ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, దైవజనుడైన ఎలీషా దగ్గరికి. ఎందుకు వెళ్ళింది, కారణం ఏమిటి అని అక్కడ మనం దేవుని వాక్యాన్ని చదవగలిగితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అయ్యా నా భర్త గారు మీ దగ్గర శిష్యరికం చేశాడు, అతడు శిష్యరికం చేసి తన కాలాన్ని ముగించి చనిపోయాడు. తర్వాత అతను శిష్యరికం చేస్తున్నటువంటి రోజుల్లో కొన్ని అప్పులు చేశాడు, అప్పులు చేసి అప్పులు తీర్చకుండానే చనిపోయాడు, అప్పులు తీర్చకుండానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు నేను అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నాను, అప్పుల వారు వచ్చేశారు, నా 2 పిల్లల్ని అప్పుల వాడు తీసుకొని వెళ్ళిపోయాడు, నాకున్నటువంటి అప్పుల భారం తొలగిపోవాలని ఆమె దైవజనుని యొద్దకు వెళ్ళి తనకున్నటువంటి అప్పుల భారాన్ని దైవజనుడితో చెప్పింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. ఎవరైతే అప్పుల భారం చేత ఈరోజు అనేక మంది బాధపడుతున్నటువంటి భారం ఏమిటంటే అప్పుల భారం. చూడండి, రైతుల్ని మనం గమనిస్తే వారు పంటను వేస్తారు, పొలాన్ని వేస్తారు, ఎంతో వచ్చిందని ఆశపడతారు.
వేల రూపాయల పెట్టుబడి పెడతారండి, కానీ ఆశించినంత రాదు. సకాలంలో వర్షాలు పడవకో, ప్రకృతి సహకరించకనో, లేదా తెగులు, కీటకాలు, పురుగులు పంటను తినివేయటం వలనో వారు ఆశించిన దానికి వారు అప్పు చేసి దాని మీద పెట్టుబడి పెడతారు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్లనో తెగుల వలనో వారు ఆశించినంత దాన్ని పొందుకోలేకపోతారు. వచ్చిన పెట్టుబడి కూడా రాదండి. అప్పుడు రైతులు ఏం చేస్తారు? అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, అప్పుల భారంతో చనిపోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది కుటుంబం గడవక, అప్పులు చేసి అప్పులు తీర్చలేక రాత్రికి రాత్రే ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు చాలామందిని చూస్తూ ఉన్నాం. అప్పుల భారం అనేక మందిని వేధిస్తూ ఉంది, అప్పుల భారం అనేక మందిని బాధపరుస్తూ ఉంది. ఇక్కడ పేద విధవరాలు కూడా అప్పుల భారం చాలా వేదనకు గురి చేసిందండి. తన భర్త గారు చనిపోయారు, తనకు ఆధారంగా ఉన్న 2 పిల్లల్ని కూడా అప్పులవాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల మధ్యలో దేవుని వాక్యాన్ని ఆమె గుర్తు చేసుకుంది. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడని. ఆ మాటను పట్టుకొని దైవజనుడి యొద్దకు వెళ్ళి, అయ్యా నా భారం మీద, ఈ భారము చేత నేను బాధపడతా ఉన్నాను, నా అప్పుల భారం తీరిపోయేటట్లుగా మీరే ఏదైనా చేయండి అని దైవజనుడికి చెప్పింది. మనము కూడా ఏ భారముతో ఉన్నా, అది అప్పుల భారమైనా సరే, ఆర్థిక భారమైనా సరే, దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నా భారం మీద నేను వేడుకోగలిగితే ఆయన తప్పకుండా విడిపిస్తాడు. దైవజనుడు అన్నాడమ్మా నీకేం కావాలి అన్నాడు. అయ్యా నాకు అప్పుల భారం తొలగిపోతే చాలయ్యా అని చెప్పింది. ఆయన అన్నాడు నీ ఇంట్లో ఏముంది అన్నాడు. ఆమె చెప్పింది నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రం ఉందయ్యా, అందులో కొంచెం నూనె ఉంది అని చెప్పింది. ఆ మాట చెప్పగానే దైవజనుడు అన్నాడు, అమ్మా 2 కుమారులు పిలిపించుకొని ఊరిలోనికి వెళ్ళి ఊరిలో ఉన్న పాత్రలు అంటే కుండలన్నిటినీ ఎరువుగా తెచ్చుకో, అప్పుగా తెచ్చుకో. నీవు నీ కుమారులు ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని నీ ఇంటిలో ఉన్నటువంటి కుండలో నూనెను తీసుకొని ఆ కుండలో ఉన్న నూనెను తీసి మిగతా కుండలన్నీ నింపమన్నాడు. మనమైతే ఏం మాట్లాడతామండి? దైవజనుడా నువ్వేం మాట్లాడుతున్నావు, అక్కడ ఉందే కుండలో కొంచెం నూనె, మరలా ఖాళీ కుండలు తీసుకొచ్చి నూనెను నింపమంటున్నావు, ఇది ఎలా సాధ్యమని దైవజనుడికి ఎదురు ప్రశ్న వేస్తాం. కానీ ఆ స్త్రీ దైవజనుడికి ఎదురు మాట్లాడకుండా దైవజనుడు చెప్పిన మాట ప్రకారం తన కుమారుల్ని పిలుచుకొని వెళ్ళి అప్పుల వాళ్ళ దగ్గర ఏదో చెప్పుకొని కుమారులిద్దరిని పిలుచుకొని వెళ్ళి తన ఉన్నటువంటి ప్రాంతంలో కుండలన్నీ, ఖాళీ పాత్రలన్నీ ఎరువుకు తెచ్చుకొని తలుపు వేసుకొని ఆ తలుపులు వేసుకొని దైవజనుడు చెప్పినట్లుగా లో నుంచి నూనెను తీసి పోస్తా ఉన్నారు. నూనె దేవుని సన్నిధిలో దైవజనుడు చెప్పిన మాట ప్రకారం నూనె అయిపోవట్లేదు, ఖాళీ పాత్రలన్నీ నింపబడతా ఉన్నాయి. నూనె అయిపోవట్లేదు, ఖాళీ పాత్రలన్నీ నింపబడతా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉండి వాక్యం వింటున్న వారులారా, దేవుని యొద్దకు వచ్చినటువంటి ఆ స్త్రీ ఆశ్చర్యపోతా ఉంది. నా దేవుడు ఇంత శక్తిమంతుడా అని ఆయన ఆశ్చర్యాన్ని ఆమె కీర్తిస్తూ ఉంది. తన పిల్లల్ని పిలిచయ్యా ఇంకా ఏమైనా ఖాళీ పాత్రలు ఉంటే తీసుకురండి, ఇంకా ఖాళీ పాత్రలు ఉంటే వెళ్ళి మరలా త్వరగా తేండి, మరలా నూనె ఆగిపోయిద్దేమంటే పిల్లలు అంటారమ్మా ఇక ఖాళీ పాత్రలు తేవటానికి ఎక్కడా లేవు, ఉన్నాయి మొత్తం తీసుకొని వచ్చేసామన్నారు. చూడండి దేవుడు చేసేటువంటి కార్యం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖాళీ పాత్రలన్నీ నింపబడ్డాయి. ఇప్పుడు తన ఇల్లంతా నూనెతో నింపబడింది. ఇప్పుడైతే ఆమె వెళ్ళి తన ఆ నూనె నమ్మి అప్పు తీర్చుకోవచ్చు, కానీ ఆమె అలా చేయలేదండి. మరలా ఏం చేసిందంటే దైవజనుడి వద్దకు వెళ్ళింది. ఈరోజు చాలామంది చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, అవసరతలు ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. దైవజనుడు సంఘం ఉపవాసంతో వారి కొరకు ప్రార్థన చేస్తారు. మేలు జరిగిన వెంటనే, వారి జీవితంలో దేవుడు కార్యం చేసిన వెంటనే మరలా దేవుణ్ణి, ప్రార్థనని, దేవుని సన్నిధిని మర్చిపోవడం ప్రారంభిస్తారు. అయితే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం అలా ఉండకూడదు. ఈ స్త్రీ కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు నూనె సమృద్ధిగా ఉంది. ఇప్పుడు దైవజనుడితో పని లేదు, కానీ ఆమె చేసిన కార్యక్రమం ఏమిటంటే మరలా దైవజనుడి యొద్దకు వెళ్ళింది. ఇక దైవజనుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే యేసు యొద్దకు వెళ్ళి మన భారం గురించి ఆయన యొద్ద వేడుకుంటామో ఆయన మనకున్న ప్రతి భారాన్ని విడిపించగలిగిన వాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మా ఏంటి అంటే, అయ్యా మీరు చెప్పినట్లే చేశాను, ఖాళీ పాత్రలన్నీ నింపబడ్డాయ్యా, నన్ను ఏం చేయమంటారంటే ఆ ఖాళీ కుండలు, ఆ పాత్రలో ఉన్న నూనెంతా తీసుకొని అమ్మి అప్పులు తీర్చుకొని మిగిలిన దానితో నీవు నీ కుమారులు బ్రతకమని చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్నవారులారా, ఒక్క దైవజనుడి మాట ద్వారా, ఆమె దైవజనుడి యొద్దకు రావటం ద్వారా
తన కుటుంబం అంతా సంతోషముగా సమాధానముగా జీవించగలిగారు. వారికి ఉన్నటువంటి అప్పుల భారాన్ని దేవుడు కొట్టివేశాడు. నీవు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీవు అప్పుల బాధను ఎదుర్కొంటున్నావేమో, ఆర్థిక భారాలను చేత బాధపడతా ఉన్నావేమో. యేసు యొద్దకు వచ్చి ఆయనను వేడుకుంటే నీకున్నటువంటి ప్రతి భారము నా దేవుడు కొట్టివేయునుగాక. ఆమేన్. మూడో విషయాన్ని మనం చదివితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్తమానం 4వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదివితే అక్కడ 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ బాధపడతా ఉంది. ఒకటే రోగం, రక్తస్రావం అనే రోగం. ఆమె ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. హోమియోపతి వాడింది, అలోపతి వాడింది, ఇంగ్లీష్ మందులు వాడింది. అక్కడ రాయబడి ఉంది, అనేక వైద్యుల చేత తిప్పలు పడి ఆమె మరింత సంకటం పడింది. అంటే తనలో సమాధానం లేదు, నెమ్మది లేదు. తనలో ఉన్నటువంటి భారం ఏమిటంటే రోగభారం. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా భోజనం లేనటువంటి పరిస్థితులు. ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు ధైర్యపరిచేవారు లేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉండి వాక్యం వింటున్న వారులారా, ఎవరో చెప్పారు యేసుక్రీస్తు కార్యాలు చేస్తూ ఉన్నాడని, కుంటివారికి చూపునిస్తూ ఉన్నారని, గుడ్డివారికి చూపునిస్తున్నారు, కుంటివారికి నడకనిస్తున్నారని, చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడని ఆమె యేసుక్రీస్తుని గుర్చి వింది. ఆ యేసుక్రీస్తు వారు తన ప్రాంతం గుండా వెళ్తున్నాడన్న సత్యము ఆమె చెవిలో పడింది. అయితే ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. నాకున్నటువంటి ఈ రోగభారం ఆయన మాత్రమే తీర్చగలడు, నాకున్న ఈ రోగభారం ఆయన మాత్రమే విడిపించగలడని ఆమె తనలో తాను నిశ్చయించుకుందండి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం అనే రోగంతో బాధపడుతున్న ఆమె యేసు యొద్దకు వెళ్ళటానికి ధైర్యము చేసింది. ఈరోజు చాలామంది దేవుని యొద్దకు రారు, దేవుని మందిరానికి రారు. చీటీలు రాసిచ్చి మా కోసం ప్రార్థన చేయించండి, మా కోసం దైవజనులు వేడుకోనండి, మా గురించి మా పక్షాన వేడుకోమని చెప్పండి అని చెప్తారు. కానీ ఇక్కడ 12 ఏళ్ల నుంచి బలహీనపరచబడి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఆ స్త్రీ ఎవరితో కబూరు పెట్టి యేసు ప్రభుని తన యొద్దకు రప్పించుకోవాలని ఆమె అనుకోలేదు. ఆమె అనుకుంది, ఆయన యొద్దకు వెళితే ఆయన తప్పకుండా నాకున్నటువంటి రోగభారం నుంచి విడిపిస్తాడు. ఎలాగైనా సరే ఆయనను చేరుకోవాలనే ఒక దృఢ నిశ్చయత, దృఢ విశ్వాసంతో ఆమె నింపబడింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎవరిని, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని నువ్వు రాయబారాలు నడపకుండా, లెటర్లు రాసిచ్చి ప్రార్థన చేయమని వేడుకోకుండా నీవే దేవుని మందిరానికి వెళ్ళి నీవే దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా భారం ఇదయ్యా, నాకున్న అవసరత ఇదయ్యా, నువ్వు చెప్పావు కదా, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానన్నావు కదయ్యా, నీవు నాకు విశ్రాంతినివ్వయ్యా, నేను ఈ భారం చేత బాధపడుతున్నానని నీవున్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేసుకోగలిగితే, నీకున్న దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోగలిగితే తప్పకుండా నా దేవుడు నీకున్నటువంటి ప్రతి భారం నుంచి విడిపిస్తాడు. ఆ స్త్రీ అదే చేసిందండి. ఎవరు సహాయం తీసుకోవాలా? అక్కడ వాక్యంలో రాయబడింది, తనంతట తానే ఒంటరిగా వెళ్ళింది. యేసు ప్రభు విస్తారమైన జన సమూహం చూడండి, 12 ఏళ్ల నుంచి బలహీనపరచబడి తిండి లేక, తిప్పలు లేక, ఆహారం లేక ఎంతో వీక్గా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఆమెకు ఒక దృఢ విశ్వాసం ఏమిటంటే, ఆయన యొద్దకు వెళితే నా భారము తొలగిపోయిద్ది. ఈరోజు నువ్వు ఏ భారంతో బాధపడుతున్నా నీలో ఒక దృఢ నిశ్చయత కలగాలి, దృఢ విశ్వాసం కలగాలి. నేను ఆయన యొద్దకు వెళ్ళాలి, నా భారాన్ని ఆయన మీద వెయ్యాలి. ఈరోజు చాలామంది వారి భారాలు వారే మోసుకొని పోతున్నారు. ప్రియులారా, ఒక జరిగిన సందర్భాన్ని చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకరోజు ఒక తల్లిగారు ఎర్రటి ఎండలో గడ్డి మోపు నెత్తిన పెట్టుకొని అలా వెళ్తూ ఉంది. అదే మార్గం గుండా ఒక దైవజనుడు పరిచర్య నిమిత్తం సువార్త చెప్పడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ తల్లిగారిని చూశాడు ఆ దైవజనుడు. చూచి పాపం చాలా ఎండలో ప్రయాసపడతా బరువును నెత్తిన పెట్టుకొని వెళ్తూ ఉంది, మనం వెళ్ళేదారే కదా, కాస్త డ్రాప్ చేద్దాం అనుకొని మరి డ్రైవర్కి చెప్పి కారు ఆపిచ్చి ఆమెను పిలిచి, అమ్మ మేము అట్టే వెళ్తున్నాం, కొంచెం దూరం డ్రాప్ చేస్తాము, చాలా ఎండలో ఇబ్బంది పడుతున్నట్టున్నావు, రండి అని చెప్పి కారు ఆపి కారులో ఎక్కించుకున్నారట. కారులో ప్లేస్ ఉంది,
కారు ఎక్కిన తర్వాత కూడా ఈమె చేస్తున్న పని ఏమిటయ్యా అంటే ఆ మూటను తీసుకొని తన ఒళ్ళో పెట్టుకుంటా ఉంది. అసలు దైవజనుడి ఉద్దేశం ఏంది? ఈమె భారం మోస్తుంది, కాస్త అలసట తీర్చుకుంటుంది, కాస్త భారం పక్కన పెట్టుకొని నెమ్మది పొందిద్ది, విశ్రాంతి పొందిద్ది అని అనుకుని దైవజనుడు కారు ఆపి కాస్త ఈమెకి ఊరటిద్దాం అనుకున్నాడు. ఇక కారులో కూర్చున్నా కూడా ఆమె తన మూటను తీసుకొని తన ఒళ్ళో పెడతా ఉంది. పిల్లల కారు మోస్తూ ఉంది, ఆమె మోయట్లేదు. ఈరోజు చాలామంది పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి. దైవజనుడికి చాలా కోపం వచ్చేసిందట. అసలు నేను ఆపిందే ఈమె కాస్త విశ్రాంతినిద్దామని, నెమ్మదినిద్దామని ఆపాను. ఈమె కారులో కూర్చొని కూడా మూటని ఇలా పెట్టుకుంటుందని ఎమ్మటి కారు ఆపిచ్చి ఆమెను నిర్దాక్షిణ్యంగా దింపేశాడని నేను విన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్నవారు చాలామంది యేసు ప్రభు యొద్దకు వచ్చి కూడా వారి జీవితాలు ఇలానే ఉన్నాయండి, వారి బ్రతుకులు ఇలానే ఉన్నాయి. యేసు ప్రభు అంటున్నాడు, నా మీద వేయండి. యేసు ప్రభు అంటున్నాడు, నాకు చెప్పండి అంటే వారే మోసుకొని వారే ఇబ్బందులు పడి వారే బాధపడి వారే అనుభవిస్తూ వారే మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని యేసు ప్రభు ఆ రోజు జనాలను ఉద్దేశించి అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులను నా యొద్దకు రండి అని. మొత్తం మీద ఈ స్త్రీ ఓపిక తెచ్చుకొని, ఒంట్లో బలాన్ని తెచ్చుకొని, విస్తారమైన ప్రజలండి, విస్తారమైన గుంపు జనం, ఆ గుంపు జనములో వెనక నుండి వెళ్ళి యేసుక్రీస్తుని ముట్టింది. యేసు ప్రభు వెళ్తా సడన్గా ఆగిపోయారు. శిష్యులకేం అర్థం లేదు. ఆయన శిష్యులను అలా తేరి చూచి, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను తాకారు అని శిష్యులను అడిగితే శిష్యులు అన్నారు, ప్రభువా, ఇంతమంది నీ మీద పడతా ఉన్నారు, వేల మంది ప్రజలు ఉన్నారు, ఇంత గుంపు సమూహం నీ మీద పడతా ఉంటే ఎవరో నన్ను తాకారని మీరు ఎలా అంటున్నారు ప్రభు అంటే, లేదు, నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళింది, నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిందని ప్రభు స్పష్టంగా చెప్పారు. అయితే ఆ స్త్రీ భయపడుతూ వణుకుతూ వచ్చి ఆ వ్యక్తిని నేనేనయ్యా అని ప్రభు దగ్గర విన్నవించుకుంటే ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ రోగభారం తొలగిపోయింది, ఇక నీవు సమాధానము గలదానవై ఇంటికి వెళ్ళు అని చెప్పాడండి. గమనించండి ప్రియులారా, ఆమె యేసు యొద్దకు వచ్చింది కాబట్టే ప్రభు ఆమె రోగభారం నుంచి ఆమెను విడిపించాడు. ఆమెతో చెప్తూ ఉన్నాడు, ఇక ఇంతకాలం సమాధానం లేకుండా ఉన్నావు కదా, నెమ్మది లేకుండా ఉన్నావు కదా, ఇక మీద నీవు సమాధానము గలదానవై ఇంటికి వెళ్ళు, ఇక నీ రోగభారం నిన్ను బాధించదు, ఇక నీ రోగభారం నీకు అశాంతిని కలుగజేయదు, అది ఆ భారాన్ని నేను తీసివేశా, నా ప్రభావము ఆ భారాన్ని కొట్టివేసింది అని చెప్పి ఆమెను ధైర్యపరిచి ఇంటికి పంపించి వేశాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు చూస్తే మనిషి ఒక రోగం. ఆ రోజు వెనకటి రోజుల్లో మన వెనకటి తరంలో చూస్తే 40-50 సంవత్సరాలు పైబడిన వారికి రోగాలు వచ్చాయి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధులు, నడి వయసుల వారందరికీ భయంకరమైనటువంటి వ్యాధులు, భయంకరమైనటువంటి రోగాలు. అయితే ప్రభు అంటున్నాడు, నీ రోగం ఏదైనా సరే, నీ రోగభారం ఏదైనా సరే, నేను విడిపిస్తాను, నెమ్మదిని కలుగజేస్తాను. ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉండి వాక్యం వింటున్న వారులారా, 2022 సంవత్సరాల క్రితం ప్రభు నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు వచ్చాడండి. మనందరి కొరకు ఆయన కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. నీవు ఇకనైనా దేవుని నమ్ముకోపోతే, బాప్తిసం తీసుకోపోతే ఆయన పాప భారం నుంచి విడిపించగలిగిన వాడు. కనుక ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి వాక్యం సెలవిస్తుంది, ఇదే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. కనుక ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకొని ప్రభు మీద నీ భారం వేస్తే ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేసి ఆయన విలువైన రక్తం ద్వారా, పరిశుద్ధమైన రక్తం ద్వారా పరిశుద్ధపరచి ప్రతి అపవిత్రతను కొట్టివేసి నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా నిన్ను తీరుస్తాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని పిల్లలారా, కనుక దేవుడు ఒక మాట చెప్పాడంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక మన జీవితాలలో మనము ఏం కలిగి ఉండాలంటే ఆయన యొద్దకు వెళ్ళాలి, మన భారం ఆయన మీద వెయ్యాలి. యేసు ప్రభు అదే చెప్తా ఉన్నాడు, మీరు బాధపడమాకండి, మీరే ఇబ్బంది పడమాకండి, మీ భారం నా మీద వేయండి, తప్పకుండా నేను మిమ్మల్ని ఆదుకుంటాను, విడిపిస్తాను, నెమ్మదినిస్తాను, విశ్రాంతి దయచేస్తాను. మొట్టమొదటిగా పిల్లల అవమాన భారం నుంచి విడిపించాడు. రెండవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుల భారం నుంచి విడిపించాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా రోగ భారం నుంచి విడిపించాడు. నాలుగవదిగా పాప భారం నుంచి విడిపించాడు. ఈ 4 అనుభవాల చేత ఉంటే నువ్వు ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకో. నా దేవుడు తప్పక నిన్ను విడిపించి మీకు, మీ కుటుంబాలకి సంతోషము, సమాధానము, ఆశీర్వాదము కలుగజేయునుగాక.
ఈ కొద్ది మాటలు దేవుడు మన విడికిళ్ళు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరు తల్ల వంచి మోకరించినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు పరిచర్య చేసే దినాల్లో ప్రయాసపడుతున్న ప్రజలందరిని చూసి ఉద్దేశించి మాట్లాడారు. ప్రయాసపడి భారం మోతున్న సమస్త జనులను అద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానని. అవును ప్రభువా, ఈరోజు నాయన లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రయాస నాయన, ఏదో ఒక భారము తండ్రి. అయ్యా, వారికి ఉన్న ప్రయాసలు, వారికి ఉన్నటువంటి భారాలు చూస్తున్న దేవుడవు, ఎరిగినటువంటి దేవుడవు నాయన. అవమాన భారంతో ఉన్నారేమో నాయన, అయ్యా విడిపించండి తండ్రి. రోగ భారంతో ఉన్నారేమో నాయన, విడిపించండి ప్రభువ. అప్పుల భారంతో ఉన్నారేమో నాయన, విడిపించయ్యా. పాప భారములో ఉన్నారేమో, లోక సంబంధమైన అలవాట్ల మధ్యలో అయ్యా మీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారేమో, అయ్యా వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్న ప్రతి భారము నజరేయుడైన యేసు నామములో మీరు కొట్టివేమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈ నిత్య రాకడకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, అలానే ప్రభు ఈ కార్యక్రమం పైన అయ్యా లైవ్ అందించడానికి సహకరించినటువంటి ప్రభువ, మరి అయ్యా ప్రభువ ఈ ఛానల్ వారిని ప్రభువ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.